వచ్చే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటి కేటీఆర్ కమెంట్స్ ఏ రకంగా చూస్తున్నారు? నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ సీఎం గా కేసీఆర్ ని కోరుకుంటున్నారా ఏంటి? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ తోటి పెద్దలకి మీకు అందరికి నమస్కారం. కలలు కనటం దాంతో ఎటువంటి ఖర్చు ఉండదు, అదేవిధంగా తప్పు కూడా కాదు. అధికారాన్ని కోల్పోయి ఒక 16-17 నెలలు అయిన తర్వాత ఉన్న కేసుల్లోంచి ఎలా బయటపడాలి, అదేవిధంగా ఏదైతే కక్ష సాధింపుతో కొన్ని రకాల కేసులు పెట్టి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిందో, అదేవిధంగా కాంగ్రెస్ రాగానే హడావిడి చేసేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లేకపోతే రకరకాల కేసులు పెట్టి కాళేశ్వరం తీసి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ చెప్పి ఒక 420 హామీలనిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా అయితే గవర్నమెంట్లోకి వచ్చిందో, వాళ్ళు ఆ యొక్క పథకాలను కావచ్చు స్కీములను కావచ్చు ఏమాత్రం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేదు. ఏదో ఒకటో రెండో ఇవ్వడం తప్పితే ఈ రోజున ఎవరైతే 6 గ్యారెంటీలు గట్టిగా అడుగుతారో లేకపోతే ఆ 420 హామీల మీద దృష్టి పడుతుందని చెప్పి రోజుకొక డ్రామాలు చేస్తూ రకరకాలుగా మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక స్టెప్ కూడా పెరిగి ఏ విధంగానైతే బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని కొనుక్కుందో, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కప్పదాటింది మనకు తెలుసు. వాళ్ళందరినీ మరి అదే న్యాయం బీఆర్ఎస్కి ఏదైతే న్యాయం ఉందో కాంగ్రెస్ కూడా అదే న్యాయం ఉంటుంది. కానీ ఈయన ఒక స్టెప్ ముందుకెళ్ళి వారికి అనర్హత వేటే పడదు, ఉప ఎన్నికలే రావు అన్న స్థాయిలో మాట్లాడి పొరపాటు. అందుకనే గట్టిగా బుద్ధి చెప్పింది ఈ యొక్క సుప్రీంకోర్టు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీవు రాసిన రాజ్యాంగం కాదు ఇది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మీ రాహుల్ గాంధీ గారు ఏదైతే రోజు పుస్తకం పట్టుకుని తిరుగుతుంటాడో రాజ్యాంగాన్ని కాపాడుతామని సరిగా చదువుకోము, లేకపోతే మీ యొక్క రాహుల్ గాంధీని సరే చదువుకోమని చెప్పి సుప్రీంకోర్టు శుభ్రంగా 4 మొట్టికలు కూడా చెప్పింది. కాబట్టి నోటికి ఏదో వచ్చింది మాట్లాడుతూ అటు కాంగ్రెస్, ఇటుపక్క ఈయన కేటీఆర్ గారు మరి మొన్నటిదాకా కంచెగచ్చబోలి మేము దానికి నిలబడతాము, దాన్ని రక్షిస్తాము, రకరకాల మాటలు చెప్పిన ఆయన 10 సంవత్సరాలలో కంచెగచ్చబోలి యొక్క భూముల్ని సరిగ్గా ఎందుకు ఆ హెచ్యూ పేరు మీద మార్చలేకపోయారు? హెచ్యూ దగ్గర తీసుకున్న 325 ఎకరాలది ఎక్కడో అయితే ఇచ్చారో దాన్ని వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు పూర్తిగా మిమ్మల్ని నమ్మిస్తే దాన్ని అప్పుల కుప్ప చేశారు. ఈయనేమో అక్కడైతే లంకి బిందులోనే అనుకున్నాము అని ఖాళీ బిందులోనే ఏం చెప్తున్నాడు. కాబట్టి ఇద్దరికి కూడా మళ్ళీ ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ బుద్ధి చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఎప్పుడు వస్తే అప్పుడు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు వస్తే అప్పుడు ఎన్నికలు. ఓకే, మీరు అంటున్నారు మేబీ సరే గత పాలనలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సరే అది అయినప్పటికీ ఇక్కడ కూడా ఫెయిల్యూర్, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి ప్రజల్ని న్యాయం చేయడం విషయంలో అంటున్నారు. కానీ అక్కడ కేటీఆర్ కమెంట్స్ కూడా ఇంకో రకంగా ఉన్నాయి. కేంద్రం నుంచి అన్యాయం జరిగింది, అందుకే కేంద్రానికి ఇంతవరకు బీఆర్ఎస్ ఎప్పుడు తలవంచని పార్టీగా ఉంది అంటూ కూడా అంటున్నారు. అసలు తెలంగాణకి అన్యాయం జరిగిందే కేంద్రం వల్ల అన్న కమెంట్లు వస్తున్నాయి. ఏదైనా చెప్పొచ్చు, ఏమైందో స్పష్టంగా రమ్మని చెప్పండి, కేటీఆర్ రమ్మని చెప్పండి, మా నాయకులు వస్తలేదు నేనే మాట్లాడతాను, ఏమేమి అన్యాయం చేయాలి పేపర్ రాసుకు రమ్మని చెప్పండి. మా దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంది. ప్రతి దానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి నయా పైసాను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అక్కడ దాకా ఎందుకు మీరు 1,90,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి సంవత్సరం పైన దాదాపు దాన్ని అట్లే వదిలేసేసి ఎన్నికల ముందు బూచిగా చూపించి కార్యకర్తలకు లేదా ప్రజలకు ఇస్తాము ఓట్లు అని చేసిన దుర్మార్గపు ఆలోచన మీది. ఇప్పుడు ఏమైంది, బుద్ధి మీకు చెప్పుతో కొట్టినట్టయింది. అవన్నీ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఇచ్చుకున్నాడు. కట్టింది ఎవరు? నీకు ఏ ఆలోచనతో నువ్వు ఎందుకు కట్టిన తర్వాత ఏదైనా ఒక ఇల్లు కట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, అయ్యగారి దగ్గరికి వెళ్తాం, ముహూర్తం పెట్టించుకుంటాం, ఎంత వీలైతే అంత ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాము, ఎంత వీలైతే అంత దాన్ని అందులోకి వెళ్ళి ఆ ఇంట్లో మనం నివాసం ఉంటాం. లేకపోతే ఇల్లు పాడైపోతుంది. కట్టి సంవత్సరాలు ఏ దుర్మార్గపు ప్రజల సొమ్ముతో కట్టి ప్రభుత్వ సొమ్ములతో కట్టి ఏ దుర్మార్గపు ఆలోచన 1,00,000 పైన ఇళ్లను ఎవరికి ఇవ్వకుండా ఉంచుకుంటే ఈరోజు ఏమైంది, ఆయన కట్టిండు, ఈయన రిబ్బన్ కట్ చేసిండు. ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు ఉండబట్టే మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈ రోజున మళ్ళీ ఈయన మొదలుకు వచ్చారు ఇందిరమిళ్ళు అని చెప్పి. ఏ ఇందిరమిళ్ళు ఎన్ని కడతాడో ఎప్పుడు కడతాడో అంటే శంకుస్థాపన చేయగానే అయిపోయినట్టు ఏం చెప్తున్నాడు. మా ఖమ్మం నుంచి మొదలు పెట్టారు,
ఖమ్మంలో శంకుస్థాపన చేశారు. అవి ఎప్పుడు కడతారో, ఎప్పుడు ఇస్తారో, మళ్ళీ లబ్ధిదారులు ఏ విధంగా కేసీఆర్ అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇప్పుడు కూడా మనం అవుటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే రోడ్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర కూడా కనబడతాయి. దగ్గర వేల కొద్ది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ అవి నోచుకోని పరిస్థితి, లోపలికి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. ఇటువంటి దుర్మార్గ పాలన చేయబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్నటిదాకా మేము మొన్నే వచ్చాం అని చెప్తూ ఇప్పుడు 17 నెలలు అయిపోయింది. 10 నెలల తర్వాత నీ 6 గ్యారెంటీలు ఏమైందని జనాలు అడుగుతున్నారు. నువ్వేదో బస్సులో ఉచిత ప్రయాణం నీ చేతిలో పోయేది లేదు, ఆ సంస్థ నష్టాల్లో పోతుంది. అది ఆర్టీసీ సంస్థ ఏముంది, నీకు చేతులు ఇచ్చేది కాదు కదా, ఉన్నదాన్ని పెడితే ఇప్పుడు ఆ సంస్థ లబోదిబో ఆ సంస్థ కొట్టుకుంటుంది. దానికి సరైన ఫండ్స్ ఇచ్చావా? ఫండ్స్ ఇవ్వలేదు. మరి మిగిలిన ఇప్పుడు కళ్యాణ లక్ష్మి రకరకాలు ఉన్నాయి. ఆ పందేరం లాగా, అంటే పరుగుల పందేరం లేకపోతే చీటిపాట లాగా ఈయన ఒక లాస్ట్ యొక్క మేనిఫెస్టోలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీకు ఫస్ట్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ చేయంగానే కేసీఆర్ కేటీఆర్ అంటే ఇవన్నీ జరిగేవి కావన్నారు. 4 రోజులు పోతే వాళ్ళు దానికి రూపాయలు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అలవి కానీ ఏది హామీలు ఇచ్చారో 420 హామీలు అవే వాళ్ళకి బొంద తీసి పెడతాయి లోపల. ఓకే, ఎస్ వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎస్ వెంకటస్వామి గారు, సో నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అటు కేటీఆర్ కమెంట్స్ మీరు వినే ఉంటారు. ఏంటి అసలు బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం అని కూడా వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకా ప్రజలు ఇప్పుడు సీఎం కేసీఆర్, మాజీ సీఎం